ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు అందరి కోసం ప్రార్థన చేయాలి. అపవాది మీద నీకు అధికారం ఉంది. అపవాది చేతుల్లో చెక్కబడి ఉన్నటువంటి వారిని గూర్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అపవాది ఊరక ఉండక నిన్ను నీ యొక్క త్రోవ తప్పేటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టి ఉన్నాడేమో. నీవు అపవాదిని ఊరికనే వాడిని పునాదులు కదిలించాలని నువ్వు ప్రయత్నించినప్పుడు వాడు నీ యొక్క విశ్వాసపు పునాదిని కదిలించాలని ప్రయత్నిస్తున్నాడేమో. నీవు ఈ యొక్క దినము సమాధానం లేనటువంటి స్థితిలో, కలవరం ఉన్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడి దినం నీతోనే మాట్లాడుతున్నారు. లూకా సువార్త ఇక్కడ 4వ అధ్యాయము 33 నుండి మనం చూసుకున్నట్లయితే, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉన్నాను. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితేవా, నీవెవడివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, ఇతను నిన్ను వదిలి పొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారి మధ్యన పడద్రోసి వారిని ఏ హానియో చేయక వదిలిపోయాను. అందుకు అందరూ విస్మయం ఉంది. అది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవి ఒకనితోనొకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారంటే, సమాజ మందిరంలో యేసుప్రభులు వారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పడినటువంటి ఒక వ్యక్తి నుండి ఆత్మ మాట్లాడుతుంది. యేసు, నీకు మాతో ఏమి పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీవు పరిశుద్ధమైనటువంటి దేవుడవి అని చెప్పంటే నువ్వు ఊరకుండము, నేను నిన్ను బయటకు పొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అనగానే అట్లానే వదిలి ఆ యొక్క అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నీకు అపవాది యొక్క శక్తి, వాడి యొక్క బలము తెలియకుండా, నీ యొక్క శత్రువు బలము నీకు తెలియకుండా నీవు ఎట్లాగా వాడిని ఎదిరిద్దామని ప్రయత్నిస్తున్నావు. ఎందుకనంటే నీ శత్రువు బలం తెలుసుకొని నీవు దానికి తగినటువంటి పోరాటం అనేది నువ్వు చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నీవు ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు కానీ, అపవాదిని గద్దించేటప్పుడు కానీ నీలో శక్తి లోపమైనట్టు అయితే అపవాది వాళ్ళ మీద పనిచేసేటువంటి శక్తి నీ వైపు మరలిచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేబీ నువ్వు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నావేమో. నీవు కరెక్ట్గా భక్తి చేస్తున్నావు, ఇతరులని కూడా దేవుని మార్గంలో నడిపిద్దాం, వాడి యొక్క బంధకాల నుండి విడిపిద్దామని చెప్పి నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావు. బట్ వారు ఎక్కడ ఉన్నారంటే అపవాది చేతుల్లో ఉన్నారు. వాడిని కదిలిద్దామనే టైప్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అంతా చేసేది మంచిది. బట్ దేవుడి దినం ఒక్కటే మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇక్కడ యేసుప్రభులు వారు బలముతోనూ అధికారముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆయన విశ్వసించి ఆ పలికినటువంటి మాటలు బట్టి అక్కడ క్రియ జరిగింది. ఇక్కడ నీవు ఆయన శక్తి, బలం, అధికారం కలిగి ఉన్నారు, అందుకనే కార్యం జరిగింది. ఇక్కడ నీవు అపవాది ఎదుర్కోవడానికి తగినటువంటి శక్తి, బలము, అధికారం నీవు కలిగి ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడి యొక్క బలం ఎంతో తెలుసుకుని దానికి తగినటువంటి ప్రిపరేషన్ అనేది నువ్వు కలిగి, శక్తి, బలము నువ్వు పొందుకుని వాడిని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళాలి. నీవు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఏ ఒక్క ఆయుధాలు నీకు లేకుండా నువ్వు ఎదుర్కోవాలంటే అక్కడ నీవే నశించిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈ దినం నువ్వు అపవాది యొక్క శక్తి నువ్వు తెలుసుకోకుండా వాడిని ఎదిరించాలని ప్రయత్నిస్తున్నావు కదా. దేవుడు ఈ దినం ఒక్కటే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎఫెసీయుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 14వ వచనంలో, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనిడి, ఏలియనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తగునని
నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణనియు శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆయన అవిషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ మనసు పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నడే. ఇక్కడ సర్వాంగ కవచం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అపవాదిని ఎదిరించాలంటే నీవు ఈ యొక్క ఆపద్దినమున వారిని ఎదిరించడమునకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు. ఇక్కడ అపవాదిని ఎదిరించాలి. లేకపోతే నీవు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అపవాది యొక్క శక్తులు నీ మీద పని చేయకుండా ఉండాలి. నీవు దేవుని ప్రత్యక్షంలో స్థిరంగా నీవు ఉండాలి అంటే నీవు సర్వాంగ కవచం ధరించుకుని అపవాదిని పోరాడుతున్నావా ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు ఈ దినం ఒక్కటే మాట్లాడుతున్నారు. నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావు, అపవాది యొక్క బలం తెలియకుండా నువ్వు వెళ్తున్నావు కాబట్టి వాడు నీ యొక్క విశ్వాసాన్ని కూడా కూల్చివేద్దాము, నిన్ను కూడా డిస్ట్రాక్ట్ చేద్దాము, నిన్ను కూడా వాడు అధికారంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బట్ నీకు అర్థమవుతుంది అపవాది గురించి నువ్వు సంబంధులైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారిని గూర్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు ఫేస్ చేస్తుంది ఏంటంటే డిస్ట్రాక్షన్స్, మనశ్శాంతి కోల్పోవడము, విశ్వాసములో డీవియేషన్స్ రావడం నువ్వు ఫేస్ చేస్తున్నావు కదా. అందుకోసం దేవుడు ఇదని మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చేటువంటి సర్వాంగ కవచం నువ్వు ధరించుకొని అపవాదిని నువ్వు ఎదిరించినప్పుడు వాడి యొక్క అధికారం నీ ఎదుట పని చేయదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం వరకు నువ్వు సర్వాంగ కవచం ధరించుకుని లేవేమో, సత్యమును, నీతియును, రక్షణను, ఈ యొక్క సర్వాంగ కవచం అంతటిని నువ్వు ధరించుకుని లేవేమో. అందుకోసమే ఈ దినం దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు యేసుప్రభులు వారు ఎట్టి రీతిగా ఆ యొక్క స్థలములో రాగానే వాడు ఎట్టి రీతిగా భయపడుతూ ఉన్నాడో, యేసుప్రభు మాటకే వాడు ఎట్లా వదిలి వెళ్ళిపోయాడో, ఎట్లా లోబడ్డాడో, అదే రీతిగా నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సత్యమును, సమాధానమును, నీతియును, విశ్వాసమును, రక్షణను, దేవుని వాక్యము అనే ఖడ్గము, ఆత్మ ఖడ్గము, ప్రార్థన ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నువ్వు తూచా తప్పకుండా నీవు కలిగి ఉంటావో, ఈ యొక్క ఆయుధాలు నువ్వు నీ యొక్క ఆత్మకు నువ్వు ఎప్పుడైతే ధరింపజేస్తావో అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించదగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయన వాక్యం అనే ఖడ్గం ద్వారా అపవాదిని ఎదిరించాడు. ఏంటంటే ఆకలి వేస్తుంది కదా రాయిని ఫుడ్లా చేసుకుందని అంటే మనుషుడు దేవుడి వాక్యం అనే ఆహారం తిని బ్రతుకుతాడు తప్ప శారీరక ఆహారం కాదని చెప్పి అక్కడ మరో 2 సార్లు వాక్యం ద్వారా దేవుడు అపవాదిని ఎదిరించినట్టు మనం చూస్తాము. దేవుడు యేసుప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే నిత్యము విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిత్యము సత్యం వైపు, సత్యమైనటువంటి మార్గంలో సత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసము, తండ్రి పట్ల ఎడతగినటువంటి కదల్చబడలేనటువంటి విశ్వాసము ఆయన కలిగి ఉన్నారు. పలికే మాట, చేసే క్రియ ప్రతి దాంట్లో విశ్వాసాన్ని చూపించారు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు యేసుప్రభుల వారు. రక్షణ అనే బాప్తిసంను ఆయన తీసుకున్నెమ్మటే పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని ఆయన పొందుకున్నారు. ఆయన సర్వాంగ కవచమును ధరించుకొని ఆయన ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన కలిగి ఉన్నారు కాబట్టి అపవాదిని ఎదిరించగలిగారు. ఆయన యొక్క ప్రార్థనలకు అపవాది భయపడి పారిపోయాడు. ఈ దినం నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరులు అపవాది బంధకంలో నేను విడిపించాలి. నీ మీద కూడా వాడి యొక్క అధికారం పని చేయకూడదు. స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు వాడిని ఎదిరించాలి. నువ్వు పడిపోయే స్థితిలో ఉండకూడదంటే నీవు కూడా యేసుప్రభుల వారి లాగాను రక్షణను, పరిశుద్ధాత్మ అభిషేకంను, వాక్యంను, ప్రార్థనను, ఇతరుల కోసం విజ్ఞాపన చేయడము, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఖచ్చితంగా ఆయనలాగా నీవు అధికారంతో, బలముతో, విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కోసం విజ్ఞాపన చేసినప్పుడు
అపవాదితో నీవు స్పిరిచువల్ వార్కి వెళ్ళినప్పుడు నీవు ఖచ్చితంగా అపవాదిని ఓడించేటువంటి వ్యక్తిగా ఉంటావు. వాడికి ఎంత మాత్రం నీ మీద అధికారం ఉండదు. ఈ దినమైతే సర్వాంగ కవచంను ధరించుకొనలేదు కాబట్టి నీవు కూడా వాడి యొక్క ట్రాప్స్లో, నీ యొక్క విశ్వాసంలో దారి తప్పేటువంటి వ్యక్తిగా ఉన్నావు, దారి తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఓకే, ఇట్స్ ఓకే, మళ్ళీ మధ్యలో పెట్టు, మరలా చెక్ చేసుకో. ఇవన్నీ సర్వాంగ కవచం నేను ధరించుకున్నానా, లేదంటే ఇప్పటి నుండి అడుగు, ధరింపజేయమని చెప్పి అడుగు దేవుణ్ణి. ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా, ఇవన్నీ నీలో ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకో. దేవుణ్ణి అడుగు, ధరింపజేయమని చెప్పి. అపవాది మీద విజయం సాధించడానికి నాకు ధరింపజేయ అయ్యా. నేను అపవాది నా మీద అధికారము వాడికి ఎంత మాత్రం ఉండకూడదయ్యా. నేను ప్రార్థన చేసినప్పుడు ఎట్లాగ మీ యొక్క మాటకు భయపడి ఎట్లాగ పారిపోయావో అట్లాగ నేను ప్రార్థన చేసినప్పుడు అపవాది మీద నాకు అధికారం ఇవ్వయ్యా, వాడి యొక్క కోటను కూల్చివేయడానికి అధికారం ఇవ్వయ్యా అని చెప్పి, ధరింపజేయ్యా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నిన్ను సిద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ శక్తి, బలము, అధికారంతో దేవుడు నేను నింపుతానని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. సర్వాంగ కవచాన్ని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా పొందుకుంటావు అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదుర్కోవాలంటే వాడి యొక్క శక్తిని నువ్వు తెలుసుకుని ఉండాలి. శక్తికి మించినటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి వాడిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఉత్తిగా నేను వెళ్ళిపోయి నేను యేసునామం పేరిట ప్రార్థన చేస్తున్నా కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి అంటే లేదు. అక్కడ అపవాదికి తెలుసు ఎవరిలో ఏ ఆత్మ ఉంది, ఎవరిలో దేవుని ఆత్మ ఉంది, ఎవరిలో పిరికాత్మ ఉంది అని చెప్పి అపవాదికి బాగా తెలుసు. అందుకోసమే వాడు మీ యొక్క ఆత్మ తెలిసి ఉంది కాబట్టి నిన్ను ఎట్లా పడేయాలో వాడికి బాగా తెలుసు. నీవులో ధైర్యం కలిగినటువంటి ఆత్మ వాడి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. సో మాటతో నీవు అధికారాన్ని వాడి మీద సాధించలేవు, కానీ ఈ యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటేనే వాడి మీద నీవు అధికారాన్ని తీసుకోగలవని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాను. నిన్ను నింపుతాను, నా అధికారంతో నేను నిన్ను నింపుతాను, నా ఆత్మతో నిన్ను నింపుతాను. నేనే ఏ ఆత్మనైతే కలిగి ఉన్నాను ఆ ఆత్మను నీకు ఇస్తాను అపవాదిని ఎదిరించడానికి అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాను. సర్వాంగ కవచం కోసం నువ్వు ప్రార్థన చేసి దేవుని చేత ధరింపజేసుకుని అపవాదిని ఎదిరించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.